రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జీవన్ అండ్ ప్రసాద్ బెహ్రా ఆర్ ఓన్లీ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఈ సినిమా గురించి. హే డేవిడ్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఒక్క నిమిషం మైక్ ఇస్తున్నాను. బెరాతియంలో ఇది చాలా ఆనందకరమైన విషయం. చాలా ఆనందంగా ఉంది. అతనికి కూడా ఒక మైక్ ఉంటే బాగుంటుంది. మీరు చూడడానికి వింటర్ఫీల్ మహారాణిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? వింటర్ఫీల్ మహారాణిలో ఉన్నారు. దూకుని వస్తే ఇంకా బాగుండేది. మీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా ఇతను మాట్లాడేది? చెయ్యి అడ్డం పెట్టకుండా సరిగ్గా మాట్లాడు డేవిడ్. అర్థం కాకూడదని అది ఆన్లో ఉంది బాబు. ఫస్ట్ టైం చూస్తున్నాడు అక్క. నీకు ఏంటి, నువ్వు మాట్లాడు ఏదో అలవాట్లో పొరపాటు. మాట్లాడమమ్మా, ఏదో ఒకటి చీటీ పాట పాడి ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి బొంగు చెప్పు చెప్పు. లవ్ యూ బ్యాచ్ అని ఏదో ఒకటి. చెఫ్ మంత్రాలు ఆడుకున్నావు కదా మామ, ఏది చెయ్యి ఈరోజు ఇక్కడ. షెఫ్ మంత్రాలు నేను ఉన్నాను కాబట్టి అదే కదా బాధ. ముగ్గురం ఉన్నాం. ప్రసాద్, I want you to talk in English about this film. Not a single word in Telugu, okay? ఖచ్చితంగా ఇది నిహారిక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటుంది. ప్రసాద్ బేరా, ప్లీజ్ టాక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు మాట్లాడు, నేను తెలుగులో. నువ్వు తెలుగులో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, నేను తెలుగులో తర్జుమా చేస్తా. చెప్పు డియర్ ఫ్రెండ్స్, చెప్పు చెప్పు జీవన్ చెప్పు. ఇంగ్లీష్ ఏదో ఒకటి మాట్లాడు. బొంగి ఎవరికి రాదు ఇక్కడ. అందరూ రెపిడెక్స్ బ్యాచ్, ఎవరికి రాదు. చెప్పు. ఎంత అంత నిహారికకి వచ్చి మాట్లాడాలి. డియర్ ఫ్రెండ్స్ అని ఫస్ట్. ఇక్కడికి వచ్చిన జీవన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ రే. ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్ హియర్. అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్స్ టీమ్. నిర్మాతలకి, దర్శకులకి అందరికీ మూకుమ్మడిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ మీడియా, స్పెషల్ థ్యాంక్స్ టు ద మీడియా. మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా గురించి బాగా రాయండి అని చెప్తున్నాడు. అండ్ అవర్ చీఫ్ గెస్ట్ విష్ణు గారు. చెప్పు చీఫ్ గెస్ట్ విషయం చెప్పు. విష్ణు అన్న నమస్తే. ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. గౌరవనీయులైన విష్ణు గారికి కృతజ్ఞతలు. దేని కృతజ్ఞత చెప్పావు? దేని కృతజ్ఞత? ఈజ్ ద చీఫ్ గెస్ట్ టు అవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నువ్వు పిలిస్తే ఖచ్చితంగా రారు. ఓకే, అంతే. ఇంకేముంటారు? కమ్ హియర్. కాదు, 2 నిమిషాలు ఇంగ్లీష్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అవర్ చీఫ్ గెస్ట్. గట్టిగా కొట్టాడు కదా డేవిడ్. చాలా గట్టిగా తగిలింది. అండ్ స్పెషల్లీ నేను ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది మా డైరెక్టర్ విజయ్ గారు. నేను ఇప్పుడు కూడా చూడండి, ఆయన ప్యాంట్ జారిపోతూ ఉంటుంది, కళ్ళలో ఏడుపు రెడీగా ఉంటుంది. అంతా డే అండ్ నైట్ కష్టపడి ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ. ఆయన అండ్ బనివాస్ గారు కూడా నైట్ 3:30-4 అవుతుంది ఆయన ఎడిటింగ్లో కూర్చొని అసలు ఎగట్లేదు. ఇది ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన. ఆయన ఇంగ్లీష్లో చెప్తానే ఉంటాడులే మేడం. మళ్ళీ నేను చెప్పకపోతే చెప్పలేదు అంటారు మళ్ళీ. గాలి తీసేసాడు పద. వెళ్ళిపోదాం అక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా 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 కష్టపడ్డారు. అండ్ ఎస్పెషల్లీ బానన్న, కళ్యాణ్, విజేంద్ర ప్రసాద్ గారు, రామరాజ్ గారు అండ్ కశ్యప్ బాయ్. నువ్వు సైలెంట్గా ఉన్నావు కానీ నువ్వేం చేసినావు మాకు తెలుసు. కానీ అనుదీప్ అన్న అండ్ వెనకాల ముఖ్యమైన వ్యక్తులందరూ, వీళ్ళందరూ కర్మకర్త క్రియ, మా సీతారాం గారు అండ్ సనీ బాండ్. అండ్ ఇంకెవరన్నా ఉంటే సారీ, అంతే. కంగారులో ఏమైనా మర్చిపోతే అందరికీ బై. కొట్టకు, నేనేం కొట్టట్లేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. వెళ్ళిపో. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. ఒకళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు తెలుసా జీవన్ నువ్వు? ఆదిత్య మ్యూజిక్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఏ ప్రసాద్, వేర్ ఆర్ యూ గోయింగ్? నవ్ యూ స్టార్ట్ ఇంగ్లీష్ స్పీచ్. అయిపోతారు ఇంకా 4 లైన్లు మాట్లాడు ప్రసాద్. అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలక్క అందరికి. 4:40 వస్తాయి ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే. వద్దు, అవన్నీ జీవన్ చెప్పేశాడు కదా, మామా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుకుందాం అక్క. వద్దు, మనకి ఇంగ్లీష్ అంతా ఎందుకు. పైగా మా రెడ్డి గారు కూడా కోపంగా చూస్తున్నాడు, ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాడేమో వీడియో అని చెప్పి. సరే, స్పీచ్ కాకుండా ఏదో ఒకటి చెయ్యి. ఓకే, అందరికీ నమస్కారం అండి. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా, బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే.
మైండ్ ఎక్కడో ఉండే సరిగా మాట్లాడలేకపోయినా ఇదే చివరి స్టేజ్ అని నాకు అర్థమైంది. ఈ సినిమాకి ఖచ్చితంగా మాట్లాడాలి. చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్. పుణుకులే కరెక్ట్ నీకు, పుణుకులే తిందాం మనం. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే థ్యాంక్స్కి వెళ్ళిపోయినాక నేను ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలంటే మొట్టమొదటిది మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలంగాణ డైలెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మామ, నాకు ఎప్పుడూ నీ మీద కృతజ్ఞత ఉంటుంది. నువ్వు భాను గారి పేరు మర్చిపోయినా కూడా నేను నీ గురించి మాట్లాడతాను మామ పాజిటివ్గానే. అది ఫైన్ మామ అంతే. అండ్ సెకండ్, మా టీం గురించి మాట్లాడాలండి. నా ఫ్రెండ్ అంత చేశాడు, నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాం, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విష్ణు. వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని క్యారవాన్లో కొట్టేసుకున్నాం, బయట కొట్టేసుకున్నాం, చాలా గొడవలు పడ్డాం. నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన, సిగ్గు లేకుండా వచ్చి మామ నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒక సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్, మనం ఒక మాట అనేసిన రాగ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం. బొక్కేం కాదు, మనసులో పెట్టుకుంటాం. అందుకే బెంగళూరు సినిమా నుంచి నన్ను తీసాడు మామ. బట్ ఎస్, ఈ సినిమాలో రాగే మెయిన్ హీరో. ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరు మీరు ఆయన రాగ్ మయూర్ అనరండి, డెఫినెట్గా ఇండస్ట్రీ ఆయన రాగ్ బాబు అని పిలుస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గినా, సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా ముందుకు నడిపించింది దర్శి. అతను నాకు ఎప్పుడో వైజాగ్లో వైఎంసీఏ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆయన అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే ఒక ఫోటో అడిగాను ఆయనకి. ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉండే. అదే ఆయనతో ఈరోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది డార్లింగ్. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ నీకు ఉన్నాయి. సీరియస్లీ ఇది డబ్బులేని తీసుకోకుండా ఫ్రీగా చెప్తున్నామమ్మ. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఎంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కావు, కథలో ఆయన ఉంటాడు. అందుకే డార్లింగ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి నీ గురించి మర్చిపోయాను మామ. అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామ. నువ్వు బాగున్నావా అని కాదు, వీడి తిన్నగా ఉన్నాడు, వీడిని కిలుకుదామని, ఆడు విష్ణుగాడు మామ. అండ్ థ్యాంక్ యూ, ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పను టైం పోక. అండ్ నిహారిక, లవ్ యూ. చాలా సందర్భాల్లో ఎస్ నువ్వు చాలా కంట్రోల్ చేసుకొని ఏం చెప్పలేదు, అందరికీ చెప్పుంటే నా బతుకు పక్కడిపోయేది. థ్యాంక్ యూ. రాంగ్ వేలో కాదండి, రాంగ్ వేలో కాదు, మేము చాలాసార్లు గొడవ పడ్డాం. అదే థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్లోనే నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇది మా టీం అండి. అండ్ మూడో వ్యక్తులు మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు. మీ గురించి సింపుల్ సార్, హార్ట్ నుంచి చెప్తున్నా. విజయ్ మర్చిపోయినా సార్, నేను మర్చిపోను సార్, నిజంగా మర్చిపోను సార్, సీరియస్లీ. విజయ్ గారు, విజయేంద్ర అన్న, థ్యాంక్ యూ అన్న. సినిమా మీద కంటెంట్ మీద పట్టు మీకు ఉంది, ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు. ప్రసాద్ ఇలా చేస్తే బాగుంటుందని మీరు చాలాసార్లు అన్నారు, అక్కడ అప్పటికి షూటింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ రీషూట్స్ అన్న. మీ ఆలోచనలు రీషూట్స్కి పునాదం తర్వాత తెలిసింది నాకు, ఇది చెప్పింది మీరే. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, బన్నీ వాసు గారు. ఈయన మైండ్లో నేను ఏంటో నాకు తెలియదు, కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఆయన. నేను చాలాసార్లు డల్ అయిపోయిన, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పే, అది నాకు చాలా మెమొరబుల్ డే అన్న. నేను ఆయన వైపు లేను, అక్కడ నా ఆబ్సెంట్లో ఉండే, స్టేజ్ మీద ఉన్న ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తామన్నా, మీరే కల్పించుకొని ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడారు. ప్రెస్ మీట్లో కూడా నేను కొంచెం డౌన్ ఉంటే, విష్ణు మనల్ని ఎవరు అడగడరా అనేవాడు, అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు డెఫినెట్గా. బట్ లిటిల్ హార్ట్స్లో మీరు అవకాశం ఇవ్వలేదు, ఓకే ఫైన్, నెక్స్ట్ చేద్దాం మనం తప్పకుండా. నిహార్కి నువ్వు నిజంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అన్నా నేను, సీరియస్లీ అన్న. ఎనర్జెటిక్ సార్. థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్,
నేను ధ్రువన్ అందరికీ, జీవన్ అందరి టీం అందరికీ, అండ్ ఎస్పెషల్లీ మా శ్రీకృష్ణ అన్నకి. అన్న మీరు వచ్చిందాక మీరు టైమింగ్ బాగుంటుందని నాకు చెప్పారు. ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు, నిజంగా మీరంటే మా అందరికీ ఇష్టం అన్న. ఏదో రావలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు 2Xలో మీరు వేసే డైలాగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్. అందరూ భోజనం చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అక్క, సారీ అక్క, నేను పెద్దలు, పూజలు, స్థితప్రజ్ఞులు, కురువృద్ధులు అయినటువంటి మిమ్మల్ని నేను గౌరవించడం మర్చిపోయాను. ఏ అమ్మాయి కనపడిన అన్నయ్యలు, తమ్ముళ్ళు చేసి అక్క మేము కూడా కొందరికి లైన్ వేస్తాం. ఆ వెనక 3-4 ఊరుకో, నీ పిల్లలు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి. నవ్వింది వాళ్ళే అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఇంగ్లీష్లో అనగా చాలా, ఎంత స్పీచ్ చెప్పలేము. అలాగే డేవిడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.